కరీంనగర్ నగరంలోని 43వ డివిజన్లో 20 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ నిధులతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి నగరంలోని ప్రధాన అంతర్గత రహదారులను నిర్మిస్తున్నామని గంగుల అన్నారు. ఇక తనపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని గంగుల కమలాకర్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజాలు తేల్చాలని, నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నన్ను విచారణ కోసం హైదరాబాద్ రావాలని పిలిచారని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, విచారణ కోసం పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి వారికి కావలసిన సమాచారం ఇచ్చేందుకే తాను విదేశీ పర్యటన నుంచి వెనక్కి వచ్చానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇది ఒక కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు హెడ్ క్వార్టర్ ఈ కరీంనగర్ నగరం. అందుకే ఈ నగరం యొక్క గొప్పదనాన్ని కాపాడుకోవాలి. ఈ నగరం ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి సందర్భంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ నగరాన్ని నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని చెప్పి మా తాపత్రయం, మా తపన. అందులో భాగంగా సిఎంఎస్ఎస్ కానీ, స్మార్ట్ సిటీ పనులు కానీ, తర్వాత మిగతా అంశాలన్నీ పెట్టుకొని రివర్ ఫ్రంట్ అధిక నిధులు తీసుకొచ్చి అద్భుతంగా డెవలప్ చేస్తుంది. ఈ నగరంలో అద్భుతమైన రోడ్స్ తయారు చేసుకున్నాం. ఏషియన్ రోడ్స్ను అద్భుతంగా నీట్గా ఉంచుకుంటున్నాం. ఒక పరిశుభ్రమైన వాతావరణంలో నగర ప్రజలు ఉండాలని చెప్పేసి మేమందరం ఒక ఫస్ట్ విషయంగా అదే కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సవరాన్ స్ట్రీట్ ఎక్కువ శాతము మా మైనార్టీ సోదరులు, మా దళిత సోదరులు ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ కూడా 20 లక్షలతోటి మనము డెవలప్ చేయాలి. ఈ రోడ్స్ రంగా అద్భుతంగా తయారు కావాలి. చెడిపోయిన రోడ్స్ ఇమ్మీడియట్గా కొత్త రోడ్స్ వేయాలని ఉద్దేశంతో వల్ల 20 లక్షల రూపాయలతోటి ఇక్కడ ప్రారంభించడం. ఇదే కాదు, నగరంలో అంతర్గత రహదారులతో పాటు మెయిన్ రోడ్స్ అన్నీ కూడా ఒక 40-50 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన